హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోడస్ స్టాక్స్. ఈరోజు నేను హోటల్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా మమ్మీ చేస్తున్నారు. ఫస్ట్ మనం దొండకాయలని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ పెద్దవిగా కట్ చేసుకోకూడదు, మరీ చిన్నవిగా కట్ చేసుకోకూడదు. ఇవి 1/2 kg దొండకాయలు. చూడండి, పీస్ ఇలా ఉండాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా దొండకాయలను వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కావాలి దీనికి, అప్పుడే అవి బాగా ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఒక పక్క ఏమో ఫ్రై అవుతాయి, ఇంకో పక్క ఫ్రై అవ్వవు. ఒక 5 minutes ఇలా ఫ్రై చేస్తే చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే పీస్ చాలా గట్టిగా అయిపోతుంది. అందుకని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఇంకా ఉన్నాయి కూడా ఇలా వేసుకోవాలి అదే ఆయిల్లోనే. వీటిల్ని ఆరబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు, డైరెక్ట్గా ఇలా ఆయిల్లోనే వేసేసుకోవచ్చు పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు అదే హీట్ మీద ఉన్నప్పుడే జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు వేరుశనగపప్పు వేసుకోవాలి అదే ఆయిల్లోనే. ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి వేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. పచ్చిది వేసుకోవాలి, కానీ మా దగ్గర పచ్చిది లేదు, అందుకని ఎండబెట్టిన కరివేపాకు వేశారు మా మమ్మీ. ఇప్పుడు దీనిలో ఆ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి మనకి సరిపోయినంత. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగపప్పును వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కారం వేసుకోవాలి మనకి సరిపోయినంత. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా పీసెస్ హీట్గా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసి పెడితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మా మమ్మీ ఇలాగే చేసి పెడతారు ఈ ఫ్రైని.
ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.